హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు డీ కామర్స్ క్లాసెస్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ప్లానింగ్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్ అంటే ఏంటి, కంట్రోలింగ్ అంటే ఏంటి అని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో అసలుకి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ద ఫంక్షన్స్ వర్క్ డన్ బై ద మేనేజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. సో మేనేజ్మెంట్లో ఎవరు ఉంటారు? మేనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ పనులనే మనము మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటాం. సో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో వర్క్ వాళ్ళు ఏదైతే పని చేస్తారో దాన్నే వాళ్ళ ఫంక్షన్స్ అంటాం మనం. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో దెర్ ఆర్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో కొన్ని ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి, మనకి తెలుసు కదా, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్ అని. సో వేరియస్ ఫంక్షన్స్ అంటే ఇవే అనమాట. సో దే ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్. సో ప్లానింగ్ వచ్చేసి ప్లానింగ్ ఈజ్ అ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. ప్లానింగ్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ టు బి ఫాలోడ్ ఫర్ అచీవింగ్ వేరియస్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇట్ ఈస్ అ డెసిషన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ అండ్ హూ విల్ డూ అ పర్టికులర్ టాస్క్. ఇట్ ఈస్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. సో ప్లానింగ్ అంటే ఏంటంటే ఇది ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్, బేసిక్. సో ప్లానింగ్ లేకుండా మనం మిగతా ఫంక్షన్స్ ఏవి పర్ఫామ్ చేయలేము. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫంక్షన్. నైస్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ప్లానింగ్ అంటే ఏంటి? సో ప్లానింగ్లో మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని అంటే ఆర్గనైజేషన్కి ఒక గోల్ సెట్ చేస్తుంది. సో గోల్ అంటే సేల్స్ ఇంక్రీజ్ చేయడము అండ్ కస్టమర్ బేస్ని పెంచుకోవడము, న్యూ ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడము మార్కెట్లోకి. సో ఇదన్నీ గోల్సే. సో ఇట్లాంటి ఒక గోల్ని సెట్ చేస్తుంది మేనేజ్మెంట్ అనేది. అండ్ తర్వాతకి ఆ గోల్ని అచీవ్ చేయడం కోసం మనకి ఏమేమి వేస్ ఉన్నాయి అండ్ అందులో బెస్ట్ వే ఏంటి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకో, మనం డిస్కౌంట్ ఇచ్చి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ప్రైస్ తక్కువ చేసి మనము సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాతకి మనం ఆఫర్స్ 1+1 ఆఫర్ ఇలాంటివి ఇచ్చి, తర్వాతకి క్వాలిటీ ఇంక్రీజ్ చేసి ప్రైస్ ఎక్కువ చేసి కూడా మనము మన సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏది మనకి బెస్ట్ వే అని, మనకి కాస్ట్ తక్కువ అవుతుంది అండ్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ అవుతాయి, సేల్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇందులో అది చూసుకొని బెస్ట్ వేని సెలెక్ట్ చేసుకుంటుంది మేనేజ్మెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఆ బెస్ట్ వేని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనం సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అని అనుకున్నాం కదా గోల్. సో డిస్కౌంట్ ఇద్దాము అని అనుకుందాం. సో ఆ డిస్కౌంట్ ఇచ్చే ప్రాసెస్లో మనం ఏమేమి చేయాలి? సో ఫస్ట్ డిస్కౌంట్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ కాస్ట్ తక్కువ అయ్యేలాగా చూసుకోవాలి కదా. సో ఎలా తక్కువ చేయాలి? బల్క్లో కొనాలా, రా మెటీరియల్ అండ్ ప్రొడక్షన్లో వేస్టేజెస్ కాకుండా చూసుకోవాలి. సో ఇదంతా మనకి ప్లానింగ్లో మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేసి పెడుతుంది అనమాట. సో ఏం చేస్తుంది ప్లానింగ్లో మేనేజ్మెంట్ అంటే గోల్ని సెట్ చేస్తుంది అండ్ ఆ గోల్ని అచీవ్ చేయడానికి బెస్ట్ పాసిబుల్ వేని సెలెక్ట్ చేసి పెడుతుంది మేనేజ్మెంట్ ప్లానింగ్ అనే ఫంక్షన్లో అని మనం చెప్పొచ్చు. బెస్ట్ వే అని అంటే బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో హెన్స్ వీ కెన్ సే ఇట్ ఈస్ అ డెసిషన్ ఇన్ అడ్వాన్స్. సో మనం ఇంకా చేయలేదు, మనం ఇంకా డిస్కౌంట్స్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి డెసిషన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ, హూ విల్ డూ అ పర్టికులర్ టాస్క్. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. చేసే ముందు ఆలోచించి పెట్టుకోవడాన్ని మనం ప్లానింగ్ అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫంక్షన్ కాల్డ్ ప్లానింగ్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఆర్గనైజింగ్. సో ఆర్గనైజింగ్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో ఆర్గనైజింగ్ ఈజ్ ప్రిపేరింగ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. It is identifying the work to be done, classifying and grouping it, and thinking about the people of what qualifications to be appointed and number of people in each group and head and subordinates to be appointed in the organization, and thinking about the authority and responsibility to given to the people at the each level. సో ఆర్గనైజింగ్లో మనము గోల్ సెట్ చేసుకున్న గోల్ అచీవ్ చేయడానికి ఏమేమి టాస్క్స్ పర్ఫామ్ చేయాలి, ఆ టాస్క్లో సిమిలారిటీ ఉన్న టాస్క్స్ అన్నిటిని ఒక గ్రూప్ లాగా క్లాసిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రూప్లో ఎంతమంది పీపుల్ ఉండాలి అండ్ వాళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్లు ఉండాలి అనేది కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ గ్రూప్లో హెడ్ ఎవరు అండ్ సబార్డినేట్స్ ఎవరు అనేది కూడా ఇక్కడ మనము కరెక్ట్గా మెన్షన్ చేస్తాం అనమాట. లైక్ హెడ్ అంటే ఈ క్వాలిఫికేషన్, సబార్డినేట్స్ అంటే ఈ క్వాలిఫికేషన్. హెడ్ ఈ వర్క్ చేస్తారు, సబార్డినేట్స్ ఈ వర్క్ చేస్తారు. అండ్ తర్వాతకి సబార్డినేట్స్ వర్క్ చేసిన తర్వాతకి ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరికి అకౌంటబుల్ అని కూడా మనము ఒక రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఆర్గనైజింగ్ అనే ఫంక్షన్లో. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, హెడ్ ఏమో ఈ సబార్డినేట్స్ సరిగా వర్క్ చేయకపోతే వాళ్ళకి చెప్పొచ్చు మీరు సరిగా చేయండి అని. తర్వాతకి రెస్పాన్సిబుల్ అని అంటే ఈ సబార్డినేట్స్ వర్క్ చేసిన తర్వాతకి వర్క్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పి హెడ్కి చెప్పొచ్చు. సో దిస్ ఈస్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే రిలేషన్షిప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్టయితే మన ఆబ్జెక్టివ్ వచ్చేసి ఒక న్యూ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం. సో ఈ న్యూ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి రా మెటీరియల్స్ కావాలి, దానికోసం సప్లయర్స్తోని కాంట్రాక్ట్ చేసుకోవాలి, తర్వాతకి ఆ రా మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి ఫ్యాక్టరీ దగ్గరికి, తర్వాతకి పర్చేస్ డిపార్ట్మెంట్కి వస్తుంది, తర్వాతకి అవి స్టోర్స్కి వెళ్తాయి. సో ఇక్కడ వరకు ఈ యాక్టివిటీస్ అన్ని ఐడెంటిఫై చేస్తుంది ఈ ఆర్గనైజింగ్ ఫంక్షన్లో ఏమేమి చేయాలని. తర్వాతకి ఫ్యాక్టరీకి వెళ్తుంది కదా, తర్వాతకి ఏమేమి స్టెప్స్ ఫాలో చేయాలి, ఫినిష్డ్ గుడ్స్ లాగా కన్వర్ట్ చేయాలంటే. ఆ తర్వాతకి మార్కెటింగ్ చేయాలంటే ఏమేమి యాక్టివిటీస్ చేయాలి. లైక్ ఒక
అడ్వర్టైజ్మెంట్ని ప్రిపేర్ చేయాలి. లైక్ మనకి ఇప్పుడు వీడియోస్ వస్తాయి కదా, సో అందులో కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ని తర్వాత డిపార్ట్మెంట్, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పేమెంట్స్ ఇవన్నీ చూసుకుంటారు కదా, సో అదంతా. సో ఫస్ట్ రా మెటీరియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని ఒక గ్రూప్ చేస్తారు, తర్వాత ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని ఒక గ్రూప్ చేస్తారు, తర్వాత ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని ఒక గ్రూప్ చేస్తారు, తర్వాత మార్కెటింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని ఇంకొక గ్రూప్, తర్వాతకి మనకి డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నింటినీ ఒక గ్రూప్ చేస్తారు. సో దిస్ ఈస్ గ్రూపింగ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ సో ఒక గ్రూప్లో ఎంతమంది ఉండాలి, వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, లైక్ 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఇట్లాంటివి, తర్వాత ఎంబీఏ. సో ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, హెడ్కి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, సబార్డినేట్స్కి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, అసలు క్వాలిఫికేషన్స్ లేకపోయినా పర్వాలేదా అనే విషయాల గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరికి అథారిటీ ఎక్కువ ఉంది, అండ్ హెడ్కి ఎట్లాంటి అథారిటీస్ ఉన్నాయి, అండ్ సబార్డినేట్స్కి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అండ్ వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి అనే అన్ని విషయాలు కూడా మనకి ఆర్గనైజింగ్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆర్గనైజింగ్. సింపుల్గా చెప్పాలంటే ఐడెంటిఫైయింగ్, గ్రూపింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ రిలేషన్షిప్ అని సింపుల్గా మనం చెప్పొచ్చు ఆర్గనైజింగ్ అంటే ఏంటి అంటే. సో దిస్ ఈజ్ ఆర్గనైజింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టాఫింగ్. స్టాఫింగ్ అంటే ఇట్ ఈస్ ఫిల్లింగ్ ద పొజిషన్స్ విత్ పీపుల్. దిస్ విల్ బి డన్ బై రిక్రూట్మెంట్, సెలెక్షన్, ట్రైనింగ్, ప్లేస్మెంట్, ప్రమోషన్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ పేయింగ్ రెమ్యూనరేషన్. సో స్టాఫింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఆల్రెడీ మన దగ్గర న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు కూడా మనకి ఆ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయడానికి సరిపోకపోతే ఇంకా మనకి మనుషులు అవసరం అయితే అప్పుడు రిక్రూట్ చేసుకోవాలి. అదే పాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి కదా. సో ఈ విధంగా మనకి గ్యాప్స్ అనేవి వస్తాయి. ఆ గ్యాప్స్ని అంటే ఆ పొజిషన్స్ని ఫిల్ చేయడానికి మనం ఈ స్టాఫింగ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఏం చేస్తాం, ఫస్ట్ రిక్రూట్మెంట్ చేస్తాం అనమాట. రిక్రూట్మెంట్ అంటే మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం అనమాట. సో మా దగ్గర ఇట్లాంటి జాబ్స్ ఉన్నాయి, జాబ్ పొజిషన్స్ ఖాళీగా వేకెంట్గా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడాన్ని రిక్రూట్మెంట్ అంటాం అనమాట. సో తర్వాతకి రిక్రూట్మెంట్ తర్వాతకి వాళ్ళందరూ మనకి అప్లికేషన్స్ పంపిస్తారు కదా, దాని నుంచి వాళ్ళకి సెలెక్ట్ చేసి ఎవరెవరి అప్లికేషన్స్ రెజ్యూమ్స్ అయితే బాగా ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, ఒకవేళ ఇంటర్వ్యూ కూడా వాళ్ళు పాస్ అవుతే వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. ఆ తర్వాతకి వాళ్ళ స్కిల్స్ ఏంటో తెలుసుకొని మనకి పని చేయడం కోసం వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలో త్రూ ట్రైనింగ్ మనం వాళ్ళకి ఇస్తామన్నమాట. ఆ తర్వాతకి వాళ్ళకి జాబ్లో ప్లేస్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు మంచిగా వర్క్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇస్తాము. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా వాళ్ళకి వేజ్ హైక్ కూడా చేయడం జరుగుతుంది, అంటే పేయింగ్ రెమ్యూనరేషన్. సో వాళ్ళకి జాబ్ ఇచ్చి వాళ్ళకి సాలరీ కూడా పే చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ స్టాఫింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టింగ్. సో డైరెక్టింగ్ ఫంక్షన్లో ఏం జరుగుతుంది అంటే పీపుల్ ఆర్ మేడ్ టు వర్క్ అకార్డింగ్ టు ద ప్రీ డిటర్మైన్ ప్లాన్. సో మనము ఆల్రెడీ ప్లానింగ్ చేసుకుందాం, ఈ వర్క్ తర్వాత ఈ వర్క్ చేయాలి, వీళ్ళు ఈ వర్క్ చేయాలి, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ ఇవ్వాలని. సో ఆ ప్లాన్ ప్రకారంగానే పీపుల్కి మనం వర్క్ అసైన్ చేస్తాం అనమాట. సో వాళ్ళని వర్క్ చేసేలాగా చేస్తాం అకార్డింగ్ టు ద ప్రీ డిజైన్ ప్లాన్స్. సో ఈ డైరెక్టింగ్ అనే ఫంక్షన్లో అన్ని డిపార్ట్మెంట్స్ అప్ టు 100% ఇచ్చేలాగా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టేలాగా చూసుకుంటారు అనమాట మేనేజ్మెంట్ అనేవాళ్ళు. ఎందుకు అని అంటే 100% ఇస్తేనే మనం ప్రీ డిటర్మైన్ ప్లాన్స్ ప్రకారంగా మనం ఆ గోల్స్ని అచీవ్ చేయగలిగితేనే మన ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. సో ప్లాన్ ప్రకారంగా అన్ని జరిగితేనే మనం ఈ గోల్ని అచీవ్ చేయగలుగుతాం. సో మనం ఆ గోల్ని అచీవ్ చేయడం కోసమే మనం ఒక ప్లాన్ డిజైన్ చేసినాం. సో ఆ ప్లాన్ ప్రకారంగా జరిపిస్తారు అనమాట. సో అప్పుడే మనం గోల్ అచీవ్ చేస్తాం అనమాట. సో అందుకని మనం ఇక్కడ ఏం రాసాము, దే ఆర్ డైరెక్టెడ్ ఇన్ సచ్ అ వే దట్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ డైరెక్షన్ అనేది 4 ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అనమాట. 4 యాక్టివిటీస్ ఉంటాయి. లీడర్షిప్, కమ్యూనికేషన్, మోటివేషన్, సూపర్విజన్ అంట. సో లీడర్షిప్ అంటే ఏంటి, కమ్యూనికేషన్, మోటివేషన్, తర్వాతకి సూపర్విజన్ అంటే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లీడర్షిప్. సో లీడర్షిప్ అంటే ఏంటి మనకు నార్మల్గా అంటే మన లీడర్ అంటే అందరికీ రిప్రజెంటేటివ్ లాగా ఉండి మన ప్రాబ్లమ్స్ని వేరే వాళ్ళకి అంటే టాప్ లెవెల్స్కి కమ్యూనికేట్ చేస్తారు, వేరే వాళ్ళు చెప్పింది మనకి కమ్యూనికేట్ చేస్తారు కదా, అట్లా లీడర్షిప్ అనమాట. సో అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్లో కూడా మేనేజర్ ఏం చేస్తారంటే సబార్డినేట్స్ని లీడ్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఏం చేయాలి మీరు అంటే మీరు ఏం పని చేయాలి, దాన్ని ఎలా చేయాలి అనే విషయాల గురించి ఇన్ఫర్మేషన్ అంతా వర్కర్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ లీడర్షిప్. అండ్ ఇంకా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇతను రిప్రజెంటేటివ్ లాగా ఉంటాడు అనమాట. సో దిస్ ఇస్ లీడర్షిప్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. సో ఈ మేనేజర్ చెప్పాం కదా ఇందాక లీడర్షిప్లో. సో మేనేజర్ అనే అతను ఏం చేస్తాడు అంటే వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని కమ్యూనికేట్ చేసి, అంటే వర్కర్స్తో మాట్లాడి మీకు అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు వర్క్ చేయగలుగుతున్నారా సరిగా, మీకు ఎలా చేయాలో తెలుస్తుందా, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ అవసరమా అని కమ్యూనికేట్ చేస్తాడు. అండ్ తర్వాత మీకు ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయా, సో ఈ విధంగా అన్నీ తెలుసుకుంటాడు అనమాట కమ్యూనికేట్ చేసి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్తో అండ్ నెక్స్ట్ వర్కింగ్ కండిషన్స్తో హ్యాపీయా కాదా అని తెలుసుకుంటాడు అనమాట. సో తర్వాతకి వాళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, సో వాళ్ళు వర్కర్స్ కోసం ఏమేమి ప్లాన్స్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఎటువంటి వర్క్ ఇవ్వబోతున్నారు ఫ్యూచర్లో అనే విషయాల గురించి కూడా ఈ వర్కర్స్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్, అన్హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనే విషయాల గురించి కూడా టాప్ లెవెల్కి కమ్యూనికేట్ చేస్తాడు మేనేజర్ అనే అతను. సో దిస్ ఈస్ కమ్యూనికేషన్.
సో కమ్యూనికేషన్లో ఏం రాయాలంటే హీ విల్ టెల్ ద వర్కర్స్ అబౌట్ ద వర్క్ టు బి డన్ అండ్ కమ్యూనికేట్స్ ద ఇన్ఫర్మేషన్ టు ద టాప్ లెవెల్, కమ్యూనికేట్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద టాప్ లెవెల్ టు ద లోవర్ లెవెల్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లోవర్ లెవెల్ టు ద టాప్ లెవెల్ అని చెప్పి మనం రాయొచ్చు. నెక్స్ట్ మోటివేషన్. సో మనం కమ్యూనికేట్ చేసినప్పుడు మనకి ఏం తెలిసింది, వర్కర్స్ అన్హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫెసిలిటీస్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో, అట్లాంటివన్నీ తెలుసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి మోటివేట్ చేస్తారు అనమాట. సో మనం మంచిగా వర్క్ చేస్తే మనకి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వబోతున్నారు అని ఒక విధంగా మోటివేట్ చేస్తారు. నెక్స్ట్ ఆ విధంగా పీపుల్ మంచిగా వర్క్ చేస్తారు కదా. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఎవరెవరైతే మంచిగా పని చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ సాలరీ ఇచ్చి వాళ్ళకి మోటివేట్ చేస్తారు. అండ్ తర్వాతకి కొంతమందికి మెడికల్ ఫెసిలిటీస్, వెంటిలేషన్, గుడ్ వాష్రూమ్స్, సో ఇట్లాంటివన్నీ ఇస్తే మళ్ళీ పీపుల్ వర్క్ మంచిగా చేస్తారు కదా. అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వీ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ వర్కింగ్ విత్ అవర్ 100% ఎఫర్ట్స్ కదా. సో ఆ విధంగా ఇవన్నీ ఇవ్వడం ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి వర్క్ చేసేలాగా చేస్తారనమాట. సో దిస్ ఇస్ మోటివేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి సూపర్విజన్. సో మేనేజర్ విల్ సూపర్వైజ్ ద వర్కర్స్ వెదర్ దే ఆర్ గివింగ్ దేర్ 100% ఆర్ నాట్. ఇఫ్ నాట్ మెజర్స్ విల్ బి టేకెన్. సో మేనేజర్ ఏం చేస్తారు, ఇచ్చిన వర్క్ వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని చూస్తారనమాట. కరెక్ట్గా చేయకపోతే ఏం చేయాలి, వీళ్ళని ఎలా వర్క్ చేయాలి అని ఆలోచించి ఆ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సూపర్విజన్. ఫిఫ్త్ ఫంక్షన్ వచ్చేసి కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్ అండ్ ఛానలైజింగ్ ద వర్క్ ఇన్ సచ్ అ వే దట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో కోఆర్డినేషన్ అంటే ఏంటి, ఒక డిపార్ట్మెంట్ వర్క్ ఇంకొక డిపార్ట్మెంట్ వర్క్తోని మనం ఛానలైజ్ చేయడం అనమాట. సో ఇప్పుడు రా మెటీరియల్స్ అని మనము ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్కి పంపిస్తాం, ప్రొడక్షన్ యూనిట్ నుంచి ప్యాకింగ్ తర్వాత మార్కెటింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్, సో ఈ విధంగా పంపిస్తాం కదా. సో అవన్నీ ప్రాపర్గా జరిగేలాగా అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ యూనిట్కి కావాల్సిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అంతా రా మెటీరియల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేలాగా చూసుకోవడము, తర్వాత ప్రొడక్షన్ యూనిట్ నుంచి మార్కెటింగ్ యూనిట్స్కి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా సరిగా వచ్చేలాగా చూసుకోవడం చేయడం జరుగుతుంది అనమాట ఈ ఫంక్షన్లో. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, తర్వాతకి వాళ్ళ వర్క్ వాళ్ళు సరిగా పర్ఫామ్ చేసేలాగా చూసుకోవడం, తర్వాతకి డిపార్ట్మెంట్స్ నుంచి డిపార్ట్మెంట్కి సరిగా ఒక ప్రోడక్ట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకోవడం, గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకోవడమే కోఆర్డినేషన్ అని చెప్పొచ్చు. సో ఈ కోఆర్డినేషన్ వల్ల ఏమవుతుంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రాపర్గా మనం ప్రొడక్షన్ చేయొచ్చు. సో ప్రాపర్గా ప్రొడక్షన్ ఉంటే మార్కెటింగ్, తర్వాతకి సేల్స్ చేసుకొని మనం ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన గోల్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కోఆర్డినేషన్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోలింగ్. సో కంట్రోలింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ కంపేరింగ్ అనమాట. సో ఇట్ విల్ కంపేర్ ద ఎక్స్పెక్టెడ్ వర్క్ డన్ అండ్ ద యాక్చువల్ వర్క్ డన్ బై ద వర్కర్స్ అండ్ నో ద రిజల్ట్స్. ఇఫ్ దెర్ ఈస్ any deficiency found, measures will be taken to control the factors responsible for the deficiency so that desired performance is achieved according to the plans. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు అని అంటే కంట్రోలింగ్లో కంపేర్ చేస్తారు. సో మనం ఏం పెట్టుకున్నామని అంటే ఈ ఇయర్ 10,000 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనం చేయాలి అని ఒక ఎస్టిమేషన్ పెట్టుకున్నాం. కానీ వర్కర్స్ ఏం చేశారని అంటే 9,000 యూనిట్సే ప్రొడ్యూస్ చేయగలిగారు. సో ఇందులో ఏమైంది, 10,000 యూనిట్స్ డెఫిషియన్సీ వచ్చింది. సో ఈ కంట్రోలింగ్ ఫంక్షన్లో ఇలా కంపేర్ చేయడం వల్ల మనకి డెఫిషియన్సీ ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత మేనేజర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ వల్ల అంటే ఈ ప్రొడక్షన్ అనేది 1000 యూనిట్స్ తక్కువ రావడానికి కారణాలు ఏంటి, వేస్టేజెసా, వీళ్ళు సరిగా వర్క్ చేయకపోవడమా, మెషిన్ యొక్క ఐడియల్ కెపాసిటీయా, సో ఏంటి కారణాలు ఏంటి అవన్నీ ఫైండ్ అవుట్ చేసి అవన్నీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మెజర్స్ తీసుకొని కంట్రోల్ చేసి నెక్స్ట్ టైం అకార్డింగ్ టు ద ప్లాన్ ఎస్టిమేటెడ్ వర్క్ జరిగేలాగా చూసుకుంటారు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కంట్రోలింగ్. So this is all about the topic functions of management, and I hope that you are clear with the concept. If you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.